Sir, I want to ask you, one of the fine ఈ యంగ్స్టర్స్ లవ్ స్టోరీస్ క్యారెక్టర్స్లో తరుణ్ ఒక సెన్సేషన్ ఒక టైంలో. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ అని, కానే కాదు. వికీపీడియాలో అలాగే ఉంది, రీమేక్ ఆఫ్ బంటి అని. అదే చెప్తాను, అసలు ఎవరు సినిమాలు చూడకుండా రాసేస్తున్నారండి. తప్పు ఏంటంటే బానీ అండ్ క్లైడ్ అని 1969లో ఫిల్మ్. బానీ అండ్ క్లైడ్ అయ్యో అసలు ఫేమస్. బానీ అండ్ క్లైడ్ని వాళ్ళు తీశారు. జీన్ హ్యాక్మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జీన్ హ్యాక్మన్ బదులు జగపతి బాబు గారిని ఇక్కడ. సో కానీ మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. ఇక్కడ స్టోరీ అసలు చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది బ్యూటిఫుల్గా. ఆ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఇలియానా అడుగుతుంది ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేద్దాం. నేను ఇంకొక కైండ్ ఆఫ్ నేరేషన్, అంటే నా డ్రామా అంతా పెట్టడం కోసం అని చేశాను. వాళ్ళది వేరు మనది వేరు, కానీ అదేదో హిందీలో చూసి మనం తీసాం. ఓన్లీ ఐశ్వర్యరాయ్ గారి సాంగ్ లాంటిది మాత్రం దీంట్లో పెట్టాం. అలాంటిది ఐటెం సాంగ్ బాగుందని, ఐటెం సాంగ్ లాగా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టడమే. కానీ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్. అలా తర్వాత తరుణ్కి నేను చెప్పాను అప్పుడు కూడా, అందరు యాక్షన్ ఫిల్మ్స్ చేసి హీరో యాక్షన్ హీరోగా నువ్వు అక్కర్లా, నువ్వు చేయక్కర్లా, యూ నీడ్ నాట్.